నేను లాస్ట్ టైం ఫ్యాబ్రిక్ అయితే చూపించాను. ఈ ఫ్యాబ్రిక్‌తో మా పాపకి డ్రెస్ డిజైన్ చేస్తా అని ఇందులో ఫుల్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. మనకి మార్కింగ్ అయితే పైన ఖర్చు కోసం అనేది తీసాను. మనకి ఎగుడు దిగుడు ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, అది కట్ చేసుకోవడానికి నేను 8.5 ఇంచెస్ బాడీ అనేది తీసుకుంటున్నాను ఖర్చుతో కలిపి. అంటే 7.5 మార్కింగ్, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకుంటాం. మనం స్టిచ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి కదా, సో అది ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి 8.5కి. నేను నెక్ వచ్చేసి 4.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను, నెక్ షోల్డర్ కలిపేసి. ఈ విధంగా తీసుకుంటే పిల్లలకి అనేది షోల్డర్ జారకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ 1.5 మీద ఒక 2 లైన్స్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే పిల్లలకి నెక్ అనేది జారకుండా ఉంటుంది, షోల్డర్స్ అనేవి మనకి స్టిఫ్గా నిలబడతాయి. సో ఆ విధంగా అయితే తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్కి 1.5 మీద 2 లైన్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సేమ్ పైన 4.5 ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో కింద కూడా అదే 4.5 మార్కింగ్ చేసుకొని మనకి సంకడౌన్ అయితే నేను 4.5 ఇంచెస్ అనేది పెడుతున్నాను. యాక్చువల్గా 5 కూడా పెట్టుకోవచ్చు, నేనైతే దీనికి 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మా పాప చెస్ట్ సైజ్ వచ్చేసి 24 డివైడెడ్ బై 4 చేస్తే 6 ఇంచ్ అనేది వస్తుంది. 6 ఇంచ్ అనేది మనము చెస్ట్ పార్ట్ కోసం అయితే 6 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని మిగిలింది 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్యూచర్లో స్టిచెస్ కోసం. అండ్ 20 డివైడెడ్ బై 4 వీస్ట్ వచ్చేసి 20 అనమాట నడుము. 20 డివైడెడ్ బై 4 చేస్తే 5 ఇంచ్ వస్తుంది. ఆ 5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ కోసం మిగిలిన 1.5 ఇంచ్ అనేది నేను ఖర్చు కోసం అయితే యాడ్ చేశాను. మొత్తం గీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకొని ఈ విధంగా అయితే రౌండ్ అనేది ఇచ్చేసుకున్నాను. ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే గీసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తానని అనుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలి. మనం స్టిచెస్ వేసుకునేటప్పుడు మనం మళ్ళీ మార్కింగ్ చేసుకొని చూసుకునే పని లేకుండా ఇలా టక్స్ ఇచ్చుకుంటే ఈజీగా ఉంటుంది. మనం ఏదైతే 1.5 ఇంచ్ మార్కింగ్ కోసం తీసుకున్నామో దానికి కొంచెం ఇటు సైడ్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కింద టక్స్ కోసం అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా చిన్న కట్ ఇచ్చుకుంటే మనం టక్స్ వేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట, మళ్ళీ చెక్ చేసుకునే పని లేకుండా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మెయిన్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇలా నా దగ్గర ఉన్న కొంచెమే ఫ్యాబ్రిక్ తోటి నేను ఫ్రిల్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఫ్రిల్స్ కోసం 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను. లైనింగ్ కోసం 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని లైనింగ్ని కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. నా దగ్గర ఇది 1 మీటరే ఫ్యాబ్రిక్ ఉందన్న కదా, దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే కొంచెం అనేది మనకి ఫ్యాబ్రిక్ గేరా అనేది ఎక్కువ వస్తుంది. ఇంకా మిగిలిన దాంతో 1.5 ఇది 4 ఇంచెస్ తోటి పట్టీ కోసం అయితే కట్ చేసుకున్నాను. లైనింగ్ కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నామో దానికంటే కొంచెం తక్కువ అనేది కట్ చేసిన. ఇలా దీన్ని అయితే నేను గమ్బెట్ అయితే జాయిన్ చేసుకొని ఐరన్ చేసుకున్నాను. ఇలా అయితే మనకి ఈజీ అయితే స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం 2 ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా అయితే కట్టించుకోవాలి. ఈ విధంగా కట్టించుకుంటే మనకి కిందికి నడుము దగ్గర కొంచెం కిందికి అనేది అయ్యేటట్టు ఉంటుంది కదా, సో అది అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా నేను లెహెంగా కోసం 1 మీటరే ఫ్యాబ్రిక్ ఉందన్న కదా, సో అందుకని దాన్ని మిడిల్లో కట్ చేసిన తర్వాత ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కొంచెం పీసెస్ అనేది వస్తున్నాయి దీనికి బయటికి థ్రెడ్స్. అందుకే ఈ విధంగా కొంచెం ఫోల్డ్ అనేది వేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుంటున్నా. స్టిచ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. దీనికి నడుము కొలత ఎంతైతే మన బాడీ పార్ట్ వచ్చిందో పాప నడుము కొలత అయితే 20, ఆ 20 ఇంచెస్ను మన ఫ్యాబ్రిక్ ఎన్ని ఇంచెస్ అయితే వచ్చిందో అన్ని ఇంచెస్ 80 డివైడెడ్ బై 20 ఇంచెస్ చేస్తే నాకు 4 ఇంచ్ అనేది వచ్చింది. ఈ 4 ఇంచ్ని మనం 1 ఇంచ్ 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టుకోవాలంటే ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్కి ఒక లైన్ పెట్టుకోవాలి అండ్ 4 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కూడా మనం చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇలా ఒక్కొక్కటి పెట్టుకునే బదులు ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒకసారి మనం మార్కింగ్ చేసేసుకున్నామంటే మనం ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా అన్నీ కూడా 1 ఇంచ్ ప్లీట్స్ అనేది వస్తాయి. ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే
నేను ఇక్కడ ఐరన్ ప్లీట్స్ కోసం ఐరన్ చేసుకుందామని ఈ విధంగా నేనైతే అరేంజ్ చేసుకున్నాను. ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఫ్రిల్స్ అన్నీ ఐరన్ అయితే చేసుకున్నాను. ఐరన్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ ఈ విధంగా అయితే ఉంది, ఇలా అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత బెల్ట్ ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసేసుకొని పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ తిప్పేసుకొని చిన్నపిల్లలే కదా, నేనైతే జిప్ ఏమి ఇస్తలేను ఇక్కడ. ఇలా ఫోల్డ్ అనేది లోపలికి చేసేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా చూడండి నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో. సో అలా కొంచెం కొంచెం ఫోల్డ్ అనేది చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి అంత ఇబ్బంది అనేది అనిపించదు అనమాట. ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని మనకి ఏదైతే ఖర్చు ఉందో దాన్ని అంతా కొంచెం కొంచెం లోపలికి అనుకుంటూ అయితే ఈ విధంగా దాని మీదంగా స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి నీట్గా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ రెండు ఫ్యాబ్రిక్స్ మనం అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేసుకుంటాము, ఆ రెండింటిని కూడా ఈక్వల్గా పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా కొంచెం స్టిచ్ అనేది ఫస్ట్ అక్కడ మనం రఫ్ చేసుకున్న తర్వాత మనం కిందికి వచ్చేసి ఇది ఆల్రెడీ పోగులు వెళ్తుందన్న కదా, సో అందుకని ఆ మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని సపరేట్ చేసేసి ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఫోల్డ్ అనేది చేసేసుకొని చూస్తున్నారు కదా, నేను ఆ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని జరుపుకొని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం కొంచెం ఫోల్డ్ అనేది చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే మనకు పోగులు అనేవి బయటికి రావు. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసేసుకొని నేను బెల్ట్ కోసం ఈ విధంగా ఫ్యాబ్రిక్ని కొంచెం ఒక 1 ఇంచ్ మందం మనం బెల్ట్ ఏ సైజ్ పెట్టుకున్నామో ఆ సైజులో ఈ విధంగా ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకొని చిన్న చిన్న ప్లీట్స్ అనేది ఇచ్చుకోవాలి. మనం ఈ విధంగా ప్లీట్స్ ఇచ్చుకుంటే మనం బటన్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది బెల్ట్ వేసుకున్నప్పుడు. సో ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి. చిన్న చిన్న ప్లీట్స్ అనేవి ఇచ్చుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. వేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. మనం అటు సైడ్ బటన్ పెట్టుకుంటే సరిపోతుంది. లెహంగా అయితే ఫైనల్గా ఈ విధంగా అయితే టర్న్ అవుట్ అయింది. నెక్స్ట్ బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా నెక్ అయితే 4 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. నెక్ 1 మీద 2 లైన్స్ అనేది 1.5 మీద 2 లైన్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, సో అదే విధంగా అక్కడ మార్కింగ్ చేసుకొని 4.5 ఇంచెస్ అనేది నెక్ డీప్ అనేది తీసుకుంటున్నాను. దీనికి వచ్చేసి డైమండ్ నెక్ షేప్ అనేది పెడుతున్నాను అనమాట నేను. సో దీంట్లో వచ్చేసి డైమండ్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బయటికి 1/2 ఇంచ్ అనేది కొంచెం వెడల్పు అనేది తీసుకుంటే లుక్ కూడా బాగుంటుంది అనమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల అందులోనే డిజైన్ చేస్తే బాగుండదు. సో ఇలా కొంచెం 1/2 ఇంచ్ అనేది బయటికి తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా అనేది కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బ్యాక్ నెక్ అయితే నేను రౌండ్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా డైమండ్ నెక్ షేప్ అనేది తీసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ వచ్చేసి ఇగో ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటే నెక్ షేప్ అయితే అర్థమవుతుంది కదా మీకు. నేను ఇలా రెడ్ ఫ్యాబ్రిక్ మీద అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత బ్యాక్ నెక్ కూడా అదే విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని మనం ఏ విధంగా అయితే నెక్ కట్ చేసుకున్నామో అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. పిన్స్తో సెక్యూర్ చేసుకొని ఈ విధంగా అక్కడక్కడ కూడా మనం కట్స్ అనేది ఇస్తే మనం నెక్ తిరిగేసినప్పుడైతే చాలా ఈజీగా ఉంటుంది. టక్స్ కోసం ఆల్రెడీ ముందే మార్కింగ్ చేసుకున్నాం కదా, మనం ఆల్రెడీ చిన్న కట్టించుకున్నాం కదా, అక్కడైతే టక్స్ వేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ కూడా టక్స్ వేసేసుకొని నేను ఇలా అయితే జాయింట్ అయితే చేసుకున్నాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను దగ్గర ఫ్యాబ్రిక్ అయితే మిగలేదు, చిన్న క్యాప్ హ్యాండ్స్ పెడదామని చెప్పేసి నేను ఈ విధంగా అయితే లోపలికి లైనింగ్ ఫ్యాబ్రిక్ని క్రాస్ పీస్ అనేది తీసుకొని ఈ విధంగా అయితే లోనికి ఫోల్డ్ చేసి అయితే కుట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే ఖర్చు కూడా బయటికి రాదు, మనకి నీట్గా ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా ఖర్చు లోపలికి వెళ్ళిపోయి చాలా నీట్గా ఉంటుంది. సో ఇది అనమాట. నేనైతే నెక్ పైపింగ్ చేసుకుందామని స్టిచ్చెస్ అయితే ఏం వేస్తలేను, ఐరన్ చేసుకొని లోపలికి మనం హెమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఫ్రిల్స్ కోసం అయితే ఫస్ట్ నేను రెడ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కుట్ట అయితే పెట్టుకున్నాను. దీని మీద వేసి అటాచ్ అయితే చేస్తున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా మనం లైనింగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ సైడ్ ఇటు సైడ్ పెట్టుకోకుండా లైనింగ్ని అటు సైడ్ పెట్టుకుంటే మనకి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఖర్చు అనేది బయటికి రాదు, పిల్లలకి కూడా గుచ్చుకోకుండా ఉండదు అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల అది లోపలికి అనేది వెళ్ళిపోతుంది.
చూస్తున్నారు కదా ఖర్చు అయితే ఏ విధంగా లోపలికి వెళ్ళిపోయిందో. మనం హ్యాండ్స్ అయితే ఉన్న ముక్కలతోటి అడ్జస్ట్ చేస్తున్నాను కదా, సో ఈ ముక్కలు అనేది తీసుకొని నేను అడ్జస్ట్ చేసేసుకొని మనం సంకలో కుట్టుకున్నాం కదా క్లాత్, ఆ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి మనం రెడీమేడ్ డ్రెస్సెస్కి ఎలా వస్తుందో ఆ విధంగా అయితే చెక్ చేసుకొని మనం దాని మీదకి వెళ్ళి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంతే వీడియో, బాయ్ బాయ్.